నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో అయితే ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మ ఉంది. వీళ్ళకి సంబంధించి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ముగ్గురు కూతుళ్ళని తండ్రే కసాయివాడిగా తయారై తండ్రే ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ తల్లి పిచ్చిది అని చెప్పేసి బయట చెప్పండి అని చెప్పేసి ప్రచారం చేపిస్తూ ఉన్నాడు. ఇతను ప్రైవేట్ వ్యక్తులకు ఇతరులకు అమ్ముడు పోయి కొన్ని లక్షలకు అమ్ముడు పోయి సొంత కూతుళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. సొంత భార్యని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తను చాలా రోజులుగా ఇటు మీడియా సమావేశానికి వస్తూ ఉంది. మాట్లాడదాం అసలు ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది ఫ్యామిలీలో అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మోతీనగర్ అండి మాది. మేము మోతీనగర్లో ఉండేవాళ్ళము. అయితే పాపకి అక్కడ జ్వరం వచ్చింది. 23 ఇయర్స్ సెప్టెంబర్లో కంటిన్యూస్లీ 5-6 డేస్ జ్వరం ఆగకుండా వచ్చింది. అంటే ఎంతమంది అండి? నాకు ముగ్గురు పిల్లలు. మా హస్బెండ్ పేరు రామావతి రవికిరణ్. బంజారా హిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ వెనక వైపు మా అత్తగారు వాళ్ళ ఇల్లు. శంకర్ నాయక్ అని వాళ్ళ కొడుకు. బాబా నాయక్ వాళ్ళకి బంధువు అవుతారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా బంధువు అవుతారు ఆయనకి. మేము పెళ్లి చేసుకుని 17 సంవత్సరాలు. నాకు ముగ్గురు పాపలు ఆయన వలన. అనుకోకుండా 23 ఇయర్లో పాప విషయం మేము ఒక చేదు అనుభవం మాకు. నేను లేని టైంలో బిడ్డని విసిగించడం, అది మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కేసు ఫాలో అప్ చేసి ప్రూవ్ అయిందని చెప్పి వాళ్ళని నాన్ అవైలబుల్ కింద లోపలికి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ పాపని కొట్టడము. మేము ప్లేస్ మార్చి సుచిత్రకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు రావడం జరిగింది. మళ్ళీ పాప మీద అటాక్ చేస్తే మళ్ళీ మేము కేసు పెట్టాము. అందులో తండ్రి కూడా ఉన్నాడు. తండ్రి అనేవాడు అమ్ముడు పోయాడు అన్నది వాళ్ళే మాకు చెప్పారు. కేసు పెట్టిన వాళ్ళల్లో ఇద్దరు ఉన్నారు పిల్లలని వాళ్ళిద్దరిని లోపలేశారు. సర్దార్జీ పిల్లలు. మేము ఏ ఇంట్లో అయితే మోతీనగర్లో ఉన్నామో ఆ ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు కావల్జీత్ అస్తాని అని, సన్నీ అస్తాని అని ఇద్దరు ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి పంపించారు. ఆ ఇద్దరిలో నుంచి ఒకళ్ళు కావల్జీత్ అస్తాని అన్న పిల్లోడు ఒక ముస్లామని తీసుకొని నేను బయటికి వెళ్ళిన టైంలో ఇంట్లోకి రావడము, రాడ్డు పెట్టి పాపను తలపైన కొట్టి, ఏంటి డాడీ మాట వినట్లేదంట, డాడీ ఏది చెప్తున్నాడో అదే కోర్టులో చెప్పాలి, జడ్జి ముందు మమ్మీ పిచ్చిది అని నువ్వు చెప్పాలి, ఎందుకు డాడీకి ఎదురు తిరుగుతున్నావంట, ఈసారి డాడీ ఎదురు తిరుగుతున్నావని నేను డాడీ చెప్పిన మాట నువ్వు వినట్లేదని తెలిస్తే నేను ఈసారి వస్తే చంపేస్తాను. పాపను బెదిరించాను. నేను మీకు పాపను కూడా చూపిస్తా అండి. అంటే ఇక్కడ చూడండి బలంగా ఎంత బలంగా కొట్టాడు. రాడ్ మనము బిల్డింగ్లు కట్టేటప్పుడు సన్నటి ఐరన్ రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్తో కొడితే పాప పడిపోయిందంటండి. పడిపోయిన ఆ పిల్లని నీళ్లు కొట్టి లేపి జుట్టు పట్టుకొని ఆ రాడ్ పెట్టి బలంగా ఇట్లా కొడితే ఇట్లా ప్రింట్ పడిపోయింది. ఇప్పటికీ ఉంది. నేను బ్యాంక్ వెళ్ళాను. నాతో పాటు నా హస్బెండ్ కూడా వచ్చారు. అదే విషయాలు నేనేం చూసానో, నాతో ఏం జరిగినా నేను పోలీసు వాళ్ళకి చెప్పాను. పిల్లలకి ఏం జరిగిందో పిల్లలు కూడా చెప్పారు. పిల్లలు ఏం జరిగిందో వాళ్ళు ఫాలో అప్ చేసి వాళ్ళు పిల్లలతో మాట్లాడారు. ఒక 1/2 an hour 40 minutes నాతో మాట్లాడారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్న ఆయన, మేడం మీరు ఎందుకు పిల్లల్ని చదివించట్లేదు 10 years నుంచి అని అడిగారు. అంటే నా హస్బెండ్ బిజినెస్ లేదని చెప్తున్నారండి. బిజినెస్ పడిపోయింది, వేరే పనుల కోసం వెతుక్కుంటా ఉన్నారు. అట్లాగా నా భర్త ఏదైతే చెప్తున్నాడో అదే వినుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు పాప విషయం ఇంత భయంకరం జరిగాక ఇక నాకు ఆ భర్త వద్దు, ఎవడు వద్దు, నా పిల్లల్ని నేను చూసుకోవాలనుకున్నాను. ఆల్రెడీ 1 year నుంచి మా తమ్ముడు వచ్చి మమ్మల్ని పోషిస్తున్నాడు అండి. వాడు వచ్చి 6th రాయించాడు. పాప ఈ పాటికి 9th classలో ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాపను జంప్ చేయించి 9th కానీ 10th కానీ రాయించేస్తామండి. ఇద్దరు పిల్లల్ని. చాలా లేట్ అయింది ఇప్పటికీ. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో జాయిన్ చేసుకుంటాము. అనుకోలేదు సార్, నేను చూస్తా 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. మాకు పేరెంట్స్ లేరండి. నేను ఎక్కువ పాస్టర్స్ నమ్ముతాను. వాళ్ళు ఏది చెప్తే అది వినుకుంటూ వచ్చాను. నీకెందుకమ్మా నీ భర్త బయటికి వెళ్ళొద్దు అన్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండు, అతను ఎంత తెస్తున్నాడో అంత అడ్జస్ట్ చేసుకో. ₹1,00,000 తెచ్చినప్పుడు ₹1,00,000 అడ్జస్ట్ చేసుకుని, ఇప్పుడు 10,000 తెచ్చినప్పుడు 10,000 అడ్జస్ట్ చేసుకో. విల్లాస్లో ఉన్న మమ్మల్ని, పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్న మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఒక చిన్న గదిలో ఉంచుతున్నాడు. అది వాంటెడ్లీ చేస్తున్నాడు అన్న సంగతి మాకు తెలియదు. నేను కాదు, నా ప్లేస్లో ఏ భార్య అయినా భర్త బిజినెస్ పడిపోయింది అంటే అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకుంటుంది. దానికి ప్రూఫ్ ఏంటంటే నేను 10 సంవత్సరాలు పిల్లలకు చదువు లేనప్పుడు కూడా నేను ఏ రోజు నేను బయటకు వచ్చి కేసులు పెట్టింది లేదు నా భర్త పైన. పాప విషయంలో కేసు అయితేనే మేము పెట్టాము. 2వ కేసులో తండ్రి కూడా ఏదో తేడాగా ఉన్నాడు సార్ ఎందుకు అని వాళ్ళు కనిపెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడారు, నాతో పిల్లలతో మాట్లాడారు, నా ముందే సిఐతో మాట్లాడి ఆ కేసు ఏదో తేడాగా ఉంది సార్, ఎందుకంటే పాప విషయం ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది. బోరబండ పోలీస్ స్టేషన్ FIR అయింది. వాళ్ళు లోపలికి పోయారు. వాళ్ళకి కాకపోతే మళ్ళీ బెదిరిస్తున్నారు. ఏమన్నా ఆ కేసు రిటర్న్ తీసుకోవడానికి అయిద్దేమని అరెస్ట్ చేస్తున్నారు అందరు కలిసి. భర్త అనేవాడు అమ్ముడు పోయాడు. ఇది పక్కన పెడితే మేడం కూడా ఏదో సఫర్ అవుతుంది సార్, ఏమేదో ట్రాప్ చేయబడినట్టుంది. అందులో భర్త పాత్ర పెద్దగా ఉంది. భార్య భర్తలు అంటే కన్న తండ్రి వాడు.
ఎంత దుర్మార్గుడైనా ఆటో నడిపించైనా పిల్లల్ని చదివిపిస్తాడు, కానీ చదివించట్లేదు అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ఏదో జరుగుతుంది ఆమె విషయంలో. అది కాకుండా ఆ కేసు విషయము ఈమె పిచ్చిది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను వాడు ఒప్పించుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా దారులు ఉన్నాయి. పిచ్చిది అని ఎందుకు చెప్పమంటున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఇదేంటో సార్, ఈమె ఏదో ట్రాప్ చేయబడినట్టుంది, ఇంకా చాలా మంది లాగితే పెద్దగానే అయితే కేసు అని ఆయన పట్టుకున్నారు. ఆ సీఐ ఏమన్నాడంటే మనకు అవన్నీ ఎందుకు, వాళ్ళు ఉన్నది బోరబండ వైపు మోతీనగర్ అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఏదో వస్తుంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వమని, లేదంటే షీ టీం తరపు నుంచి పెట్టుకోమను. మన దగ్గర ఏం జరిగింది మన ప్రిన్సెస్ లో అంటే సుచిత్ర పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కింద వచ్చిందండి. అది మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మా పాపని ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళాను. తమ్ముడు బాబాయ్ కొడుకు డాక్టర్ ఉన్నాడు, ఆ పిల్లోడికి హాస్పిటల్ ఉంది. నా భర్త ఎట్లాగో ట్రీట్మెంట్ ఇప్పించడం అన్న సంగతి నాకు అర్థమయ్యి పాపను తీసుకొని అక్కడికి వెళ్ళాం. మేము అక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఆ ట్రీట్మెంట్ ఇవ్వనివ్వకుండా చాలా పాపని నన్ను విసిగించడం మొదలు పెడితే రెండో కేసు అయింది. రెండో కేసులో వాళ్ళు సరే మీ విషయం మీకు ఏదన్నా బాధగా ఉంది మీ భర్త వలన అంటే షీ టీం తరపు నుంచి కేసు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. నేను ఆయనకు ఇంకొక భార్య ఉందండి, దానివల్ల మమ్మల్ని ఏమో నిసిగిస్తున్నాడేమో, ఇక నేను ఇంకా వద్దనుకుంటున్నానులేండి నేను కూడా. ఎందుకంటే పాపకి ఎప్పుడైతే ఇట్లా జరిగిందో తనుండి కూడా జరిగింది అంటే ఇంకా నాకు తనున్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇంకా వద్దులేండి సార్, ఇంకా ఆయనతో నేను దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే సరే అమ్మ, ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఈ కేసులో నీ భర్త కూడా ఉన్నాడు, వాళ్ళందరూ కలిసి ఉన్నారన్నది మాకు అర్థమైంది మా ఇన్వెస్టిగేషన్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాగానే ఉన్నాడా? ముగ్గురు పిల్లలు పుట్టే వరకు తర్వాత ఇట్లా బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే అప్పటి నుంచి ఇట్లానే ఉన్నాడు? చెప్తానండి, ఇది మీరు మధ్యలో వస్తుంది వినండి. అయితే పాప విషయం సెకండ్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నా భర్త డీటెయిల్స్ ఇవ్వమన్నారు. నా భర్త ఫోన్ నెంబర్ ఇచ్చాము. నా దగ్గర ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటే ఆధార్ కార్డు ఇచ్చాను. అది తీసుకొని వాళ్ళు ఫాలో అప్ చేసి మేము చూసుకుంటాం, ఇంకా మీరు వెళ్ళండి, మీ మీదకి రాకుండా మేము చెప్తాము వాళ్ళకి అంటే నేను అప్పటికి వెళ్ళిపోతున్నాడండి. మా అమ్మని వదిలిపెట్టి పారిపోతున్నాడు ఆయన. ఎప్పుడు మధ్యరాత్రిలో వచ్చి మాత్రం పిల్లలు కొడతా ఉంటాడు. అదొకటి మాత్రం మీరు ఆపండి, చాలా విసిగిస్తున్నాడు, అదొక్కటే మాకు బాధగా ఉందని చెప్పాం. మేము చూస్తాంలేండి, వెళ్ళండి మీకు ఏం కాకుండా అని చెప్పి అన్నారు. మేము బయటకు వచ్చాం. వాళ్ళ ఆధార్ కార్డు త్రూ నా భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు అన్నది తెలిసిందండి. ఫాలో అప్ చేసుకుంటా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వాళ్ళ ఇంటి కింద ఎవరు ఒక ఆయన 70 సంవత్సరాల వయసున్న వ్యక్తిని రవికిరణ్ ఎవరని ఆధార్ కార్డు చూపించి అడిగితే ఆ కనబడుతున్న ఇల్లే సార్ రవికిరణ్ది అంటే అతను ఏం చేస్తాడు, ఇట్లా పాల వ్యాపారం అని చెప్పారు కదా, ఇక్కడ ఉంటాడా అంటే ఇక్కడ ఉండడు సార్, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, కానీ అతనికి ఒక రూమ్ ఉంది ఆ ఇంటి కింద. ఆ ఇంటి కిందకి వెళ్ళి చూడండి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని ఉంటుందని కింద అంటే ఆ ఇంటి కింద ఉంటుంది చూడండి సార్ అంటే ఆ రూమ్ తాళాలు పగలగొట్టి చూస్తే అందులో వేలల్లో సీడీస్ దొరికినాయి అంట అండి. ఆ సీడీస్ ఏంటి అని ప్లే చేసి చూస్తే బ్లూ ఫిలిమ్స్ తీసిన మూవీస్, డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్. ఆ మూవీస్ డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ వేలల్లో రిలీజ్ చేశారు. వీటి మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అయ్యి అని కొన్ని విషయాలను వాళ్ళు పట్టుకున్నారు. నా భర్తను తీసుకురమ్మని వాళ్ళు నా భర్త ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఎవరు అమ్మాయి అన్ని సినిమాల్లో చనిపోయినట్టుగా ఉంది, మత్తులోనే ఉంది. సినిమా అన్నది డైలాగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా, అంటే అమ్మాయి డెడ్ బాడీతో సెక్స్ అని పెట్టారు, మళ్ళీ చచ్చిపోయిన అమ్మాయా, చంపేశారా, లేకపోతే అసలు ఎవరు అమ్మాయి అని అంటే ఎవరో కాదు సార్, చంపేలేదు మేము, నా భార్యకి తెలియకుండా మేము ఈ సినిమాలు తీసాం. భార్యకి తెలియకుండా ఎలా తీసావరా బాబు అంటే సాయంత్రం పూట టీ తాగుతుందామా, ఆ టీలో స్లీపింగ్ పిల్స్ వేసి ఇచ్చేవాళ్ళం. నైట్ ఓవర్ డోస్ డ్రగ్స్ ఆమె బాడీకి ఇచ్చి సెన్సేషన్ తెలియకుండా ఏదైతే మేము చేయాలనుకున్నామో ఆ మూవీస్ మేము రాత్రులు చేసామన్న సంగతి. అంటే అమ్మాయి కూడా తెలిసేసిందా? ఆ అమ్మాయి ఎవరో కదా ఆ భార్య నేను అన్న సంగతి బయట పెట్టాడు. మాకు తెలియదు ఆ విషయం, నాకు తెలియకుండా ఇట్లా చేస్తున్నారన్న సంగతి. ఎందుకు ఇట్లా చేసావు, ఏ భర్త ఇట్లా చేయడు కదా, అసలు ఈ కేసు వింతకుంది మాకు, ఏ భర్త ఇట్లా చేయడు, ఇంత దుర్మార్గం చేసావు ఎందుకు రా బాబు అంటే 2014లో వాళ్ళ చెల్లికి నాకు అంటే మా చిన్నమ్మ కూతురు సౌమ్య డయానా, సల్కిటి సౌమ్య డయానా అని డాక్టర్ చదువుతుంటే అమ్మాయి మా బాబాయ్ చనిపోయారు. సీట్ వచ్చిన సమయానికి నేనే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో నా భర్తకి చెప్పి 1,20,000 రూపాయలు మేము ఇప్పించాము అమ్మాయి సీటు గురించి, కాలేజ్కి వెళ్తుందని చెప్పి. కానీ ఆ అమ్మాయి నన్ను ఇంత భయంకరంగా మోసం చేసి ఈరోజు రోడ్డు మీదకి లాగి నన్ను నా పిల్లల్ని ఇట్లా కూర్చోబెడుతుందని మేము ఊహించలేదు. అయితే తండ్రిని పోగొట్టుకున్నాడని ఆదరించడానికి మేము వెళ్ళాం. మరి ఆ అమ్మాయితో ఎట్లా సంబంధం పెట్టుకున్నాడో మాకు తెలియదు. అయితే 2014లో నా భార్య తమ్ముడు ఇద్దరు కలిసి మేము బయట ఉంటుంటే వాళ్ళు మమ్మల్ని పట్టుకొని అల్లరి చేశారు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఎట్లా తెలుసుకున్నారో తెలియదు. కొన్ని మాకు గొడవలు జరిగినాయి. అప్పుడు ఆ అమ్మాయికి నేను కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు మా మరదలు అడిగింది, నన్ను ఇంత అల్లరి చేశారు కాబట్టి నా మీద నీకు ప్రేమ ఉంటే మా అక్కని డ్రగ్స్ ఇవ్వాలి, మా అక్కకి ఇప్పటి నుంచి నా మీద ప్రేమ ఉంటే బ్లూ ఫిల్మ్స్ తీయాలి, మా అక్కను కూడా అవమానపరచాలి అని ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో నేను అది చేశాను. ఎందుకంటే అమ్మాయి అంటే నాకు ఇష్టం. 10 సంవత్సరాల నుంచి అని మా హస్బెండ్ చెప్పారంట.
ఆ అమ్మాయి నా భార్యకి తెలియకుండా 10 సంవత్సరాల నుంచి మేము డ్రగ్స్ ఇస్తున్నాము తనకి. ఈ రోజు తన బాడీ ఎట్లా అయిపోయిందంటే నిద్రపోతే తనకి ఏం జరుగుతుంది అన్నది తనకు తెలియదు. అలాంటి స్థితికి తనని తీసుకొచ్చాం మేము. అంత మాత్రమే కాకుండా బ్రెయిన్ డెడ్ అయిపోవాలి, పిచ్చిదానిగా చేయాలని చెవులోంచి జర్రెలు వదిలిపెట్టేవాళ్ళం. అయినప్పటికీ అది మేము అనుకున్న జరగలేదు. కాకపోతే తనకు తెలియకుండా ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ ఆ అమ్మాయిని పిచ్చిది అని చెప్తున్నాం. ఆ పిచ్చిది అన్న మాట ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది ఆ కేసు విషయంలో, కాబట్టి అది ప్రూవ్ చేయాలనుకున్నాము. ఆ అవతల వాళ్ళు కూడా మాకు అనుగుణంగా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి పిచ్చిది అని కోర్టులో చెప్పమని చెప్పి మేము ఒత్తిడి చేసాము. ఇవన్నీ ఇలాంటి విషయాలు కొన్ని వాళ్ళకి చెప్పారంట అండి. ఇంత భయంకరమైన కేసు డిపార్ట్మెంట్ చేతిలో పడినప్పుడు బయటకు వచ్చేస్తుంది. బయటికి రాకుండా ఉంది అంటే ఎవరో బలమైన వ్యక్తి ఆపుతున్నారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళన్న సంగతి నాకు తెలిసింది. నేను అలాని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నేను తప్పుగా మాట్లాడలేదండి. అదే వైఎస్ఆర్సీపీలో మా వాళ్ళు చాలా మంది పనులు చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని జగనన్న దాకా తీసుకెళ్దాం, జగనన్న ఏమంటారో చూద్దాం. షూట్ చేయమని ఆర్డర్స్ ఇస్తారండి. ఎందుకంటే ఇంత భయంకరం ఒక ఆడదాన్ని పట్టుకొని భర్త ఉండి ఇంత భయంకరంగా ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. వాడు నన్ను తీసుకెళ్ళడానికి ఎట్లా ఈడ్చుకెళ్ళి ఉంటాడు, ఎన్ని రాత్రులు నా బిడ్డల పక్కన లేకుండా నన్ను తీసుకెళ్ళి ఉంటాడు. నేను మనిషి నా శవాన్న ఒక్కసారి ఊహించండి నా పరిస్థితి. వాడు సినిమాలు తీయడానికి నాకు ఎంత డ్రగ్స్ ఇచ్చి ఉంటారు. అనస్థీషియా అని ఇస్తారు వెన్నుపూసకి. ఏ మత్తు అయితే వాళ్ళు నాకు వాడారో ఆ మత్తు కెపాసిటీకి నా బాడీ ఈ రోజు డెడ్ అయిపోయింది అంటే ఎంత భయంకరం చూడండి. నాకు తెలియదండి. కాకపోతే నా బాడీ మాత్రం లివర్ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే నన్ను మోతీనగర్ లో ఉన్న మమ్మల్ని కొంతమంది పాస్టర్స్ సహాయం ద్వారా రాక్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు, మేము పాస్టర్ డేవిడ్ అని యూసుఫ్ కూడా అలా ఉంటది. వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకున్నాం. నా తల్లిదండ్రులు అని చెప్పుకున్నాను నేను. వాళ్ళ పాత్ర కూడా ఇందులో బలంగా ఉందన్న సంగతి మేము ఆశ్చర్యపోతున్నాం. వాళ్ళు అందరూ కలిసి మా జీవితాలను ఇట్లా చేసి వాళ్ళు మమ్మల్ని ఆ మోతీనగర్ లో ఉన్న నన్ను బాచుపల్లి దాకా తీసుకెళ్లారు. బాచుపల్లిలో వాళ్ళకి ఇంకొక చర్చ్ ఉంది. అక్కడంతా మాకు కొత్త, ఎవరితో నేను మాట్లాడేదాన్ని కాదు. అక్కడ తీసుకెళ్ళాక ఈ సినిమాలు అన్నవి తీశారు. అంటే కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ ఇచ్చుకుంటా వచ్చి ఇంకా నా మీద కక్ష జాలగా, ఎంత కక్ష చూడండి, ఎంత వాళ్ళని ఏమంటారు, సైకోలు అంటారా ఏమంటారు మీరు చెప్పండి. మీరు చెప్పండి ఎంత దుర్మార్గమో బయటపడింది. అసలు ఈ తెలంగాణలో ఇలాంటి కేసు ఇప్పటివరకు ఎక్కడ ఇన్నాను. మా జీవితంలో ఇట్లా జరిగిందంటే నాకు గుండె పగిలిపోతుంది. ఎవరైనా పక్కన వాళ్ళకి ఏమైనా జరిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా జీవితంలో ఇట్లా జరిగిందంటే ఏమనాలండి నేను? అరే నా కొడక నిన్ను వదిలిపెట్టననాలా, లేకపోతే నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ సమాధి చేస్తాననాలా? నేను కూడా ఇదే దేశంలో పుట్టిందాన్ని, నేనేంటో నేను చూపిస్తాను. నేను చనిపోయినా పర్వాలేదు. నాకు తెలిసింది. నాకు 4-5 నెలల క్రితం ఒక అన్నోన్ పర్సన్ ద్వారా ఇది నీ జీవితంలో జరిగిందని చెప్పించారు. ఎంత తెలివిగా అంటే అప్పటికి మా చెల్లిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలుచుకున్నారు. ఇది జరిగింది ఈ అమ్మాయి గురించి అని. నా బంధువులకి కొంతమంది అందరికీ చెప్పారు. అందరూ ఏడ్చారు. ఆ పిల్లకి తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆ అమ్మాయే తప్పు చేయాలనుకుంటే, ఆ అమ్మాయి తప్పు చేసి సంపాదించే మనిషి అయితే ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఆ పిల్లలకి చదువు లేకుండా ఉండేది కాదు సార్. ఆ అమ్మాయి ఎంతో నీతిమంతురాలు. వాళ్ళ తమ్ముడు తిరిగిన సొసైటీకి కొన్ని కోట్ల రూపాయల అమ్మాయి ఎప్పుడో సంపాదించుకునేది. కానీ అమ్మాయిలు అలాంటి బుద్ధి లేదు. దానికి సాదృశ్యం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పిల్లలకి చదువు లేకపోయినా భర్త ఎలాంటి వాడైనా అమ్మాయి చెప్పకుండా ఎవ్వరికి కన్నీళ్లు కూడా మాకు చూపించకుండా వాడు ఎంత అరాస్ చేసినా అలా బ్రతికిందండి. పాప కేసు అయ్యాక మేము గుండె పగిలిపోయింది, మాకు పిల్ల చదువు లేకపోయిందంటే నా బంధువులు కొంతమంది చెప్పటము, వాళ్ళని తిట్టడము. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి కాంప్రమైజ్కి మాట్లాడి నా భర్తతో మళ్ళా కాపురం చేయించడానికి ప్రయత్నాలు. గుడివాడలో కొంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ బెదిరించడం. ఒక 2-3 రౌడీ షీట్లను తీసుకెళ్లి, ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారమ్మా. ఆ అమ్మాయిని తెలియదండి, అది తెలియదు నాకు. వైఎస్ఆర్సీపీ వాళ్ళన్నది బయటకు వచ్చింది. అయితే నేను నిద్ర మత్తులో ఉన్నప్పుడు నాకు డ్రగ్స్ ఇచ్చిన సమయంలో రాత్రిపూట 4 నుండి 5-6 లక్షల రూపాయల వ్యాపారం కూడా చేశారు అన్నది బయటకు వచ్చింది. అందులో కూకట్పల్లి జార్జ్ అని మీరు వినుంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి. ఆయన ప్రభావం చాలా ఉంది. అంటే మా తమ్ముడిని ఒక 6 సంవత్సరాల క్రితం ప్లాన్గా 10 మంది రౌడీ షీటర్స్తో కొట్టించి, నువ్వు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోవాల్సిందే, నీ భార్యతో పాటు మీ అక్కతో ఉండడానికి వీల్లేదని కొట్టిన రౌడీ షీటర్స్ ఎవరో నాకు తెలిస్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళకి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు. ఇది బయట వాళ్ళు అప్పుడు ఎందుకు కొట్టారో వాళ్ళకి తెలియదు. బాబీ రౌడీజం చేస్తున్నాడు అది ఇదని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసి వాడిని ఇక్కడ నుంచి ఎల్లగొట్టారు ప్రీ ప్లాన్ గా. ఎల్లగొట్టిన తర్వాత నా మీద ఇది ప్లాన్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు అదే రౌడీ షీటర్స్ లో వేరే వాళ్ళు కొంతమంది వచ్చి, లేదు బావన్న చాలా మంచోడు, బావన్న అక్క కానీ మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, బావ ఈడే లేడీస్ వీక్నెస్ ఉంది వీడికి, ఆమె ఎప్పటి నుంచో భరించుకుంటూ వస్తుంది, చూస్తున్నామన్నా వీడిదే తప్పు అని చెప్పి ఆ శ్రీశైలం యాదవ్ గారి దగ్గర ఉన్న రౌడీ షీటర్స్ కి కొంతమంది వేరే రౌడీ షీటర్స్ వచ్చి చెప్పడం, లేదు వాళ్ళ గురించి బావన్న గురించి మాకు తెలుసు, బావన్న అక్క గురించి కూడా మాకు తెలుసు, ఆమె సంపాదించాలనుకుంటే వీళ్ళేంటన్నా సంపాదించేది,
వీళ్ళు కోట్లు తీసుకొచ్చి పెట్టేది, ఆమెకున్న అందానికి ఎప్పుడో సంపాదించుకునేది. పిల్లలు 10 సంవత్సరాల నుంచి చదువు లేకుండా ఒక 4,000 గదిలో మగ్గిపోరన్న. వాడు ఎంతో ప్రేమ చూపించి ఆమెను ఇచ్చేశారు. చాలా భయంకరంగా మోసపోయింది ఆమె. వాళ్ళ తమ్ముడు కూడా చావు తప్ప మాకు వేరేది లేదండి. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఉరేసుకొని చచ్చిపోతారు. నేను, నా తమ్ముడు, నా పిల్లలు అందరూ చచ్చిపోవాలి. కానీ ఇంకా ఏదైతే బ్రతుకున్నామో అది కేవలం దేవుడి వల్ల, మాకు దేవుడు ఇచ్చిన ఆయుష్ వల్ల. ఇంత అవమానం జరిగిన అయితే ఆ విషయాల గురించి ఒక్క నిమిషం బాబు. అయితే ఈ విషయంలో నేను తిరుగుతుంటే నాకు వార్నింగ్ ఇప్పించారు. పిల్లలు పోగొట్టుకున్న మూడో పాపను రేప్ చేయాల్సి వస్తుంది. 5 నుండి 6 కుట్లు పడితే పాపను రేప్ చేస్తా. అయినా నేను వినకుండా జగదీష్ మార్కెట్కి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, ఒక ఏమంటారు, సెల్ ఫోన్ పగిలిపోతే బాగు చేయించుకోవడానికి జరిగిందా పాపని? కాదు తన వలన కాదు. అంటే జరిగాక వాళ్ళతో పాటు కలిశాడు. ఒక 30 లక్షలు అమ్ముడు పోయి వాళ్ళతో పాటు కలిశాడు. కలవాల్సి వచ్చిందా మరి ఏంటన్నా తెలీదు. అందరిని గ్యాంగ్ అందరు అంటే ఇప్పుడు నన్ను పిచ్చిది అని చూపించే ప్రయత్నాల్లో ఇప్పుడు తను ఇంత పెద్ద క్రిమినల్ గా ఉన్నాడు కదా, ఇవన్నీ కవర్ చేసుకోవడానికి తన కేసు బాగా పనికొస్తుందని యూజ్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళని, అవతల వాళ్ళని. అదే టైంకి వాళ్ళు కూడా రావడం వీళ్ళకి ప్లస్ అయింది. అందరు కలిసి ఒక గుంపుగా తయారయ్యి నా మీద నన్ను సంవత్సరం నుంచి ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు. తిండి లేకుండా చేశారు, ఇల్లు లేకుండా చేశారు, నా బంధువులు అనే వాళ్ళు నా దగ్గరికి రాకుండా చేశారు, మా తమ్ముడిని కొట్టి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. నువ్వు ఈ విషయంలో ముందుకెళ్తే మీ అక్కని చంపాల్సి వస్తుందని. అసలు మనం ఈ దేశంలోనే ఉన్నామా, తెలంగాణలోనే ఉన్నామా? ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇప్పటి వరకు న్యూస్ బయటికి వెళ్ళలేదంటే నన్ను ఎంతగా ఆపుంటారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఏప్రిల్ 19 కేసు అవ్వాలి. వెస్ట్ ఇండీస్లో వాళ్ళు ఎవరో నల్ల జాతీలు లాగున్నారు, వాళ్ళు నా తల మీద కొట్టారు. వాళ్ళతో పాటు మా పాస్టమ్మ కూతురు ఉంది. అయినప్పటికీ కేసు చేయలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదని నేను పోరాడితే ఢిల్లీ వరకు వెళ్ళాను. ఢిల్లీ సుప్రీంకోర్టులో వాళ్ళు మాకు సలహా ఇచ్చారు. డీ గేట్లో మీడియా వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళకి చెప్పండి, ఈ అమ్మాయి ఆ గోడలో దాచి ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసి గోడలో డబ్బు దాచి అంత సంపాదించారంట వాళ్ళు. ఈ అమ్మాయి ఆ డబ్బు బయటికి తీయడానికి, ఆ క్రిమినల్స్ లోపలేయడానికి చూస్తుంది. ఈ లోపు ఈ అమ్మాయిని చంపేస్తారు కూడా, అర్థమవుతుంది మాకు. అందులో పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పి అంటుంది. వాళ్ళని ఈ అమ్మాయి, ఆ పిల్లలు ఏం తట్టుకోగలుగుతారు? కాబట్టి ఈ అమ్మాయి డేంజర్లో ఉంది. ఇక్కడ నుంచి మనం ప్రొటెక్షన్ ఇప్పించి పంపిస్తే బాగుండని. ఈ లోపు వాళ్ళని ఆపేశారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా వెనకే తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు బాబు, నీ పైన కొన్ని కోట్లు సంపాదించి నువ్వు నా మీద కేసు పెడతావంటే నేను నిన్న ఎట్లా వదిలిపెట్టి ఉంటాను? అట్లాగా నా వెనకే ఫాలో చేస్తూ తిరుగుతున్నారు ఒక గ్యాంగ్. అందులో కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. అలా నేను డిపార్ట్మెంట్ తప్పు పట్టట్లేదు, ఎందుకంటే బహుశా వాళ్ళు మా ప్రాణాలు కాపాడడానికే చూసి ఉండొచ్చు. కానీ అవతల వాళ్ళు ఎవరో ఆ పెద్ద తలకాయలు అన్న వాళ్ళు ఆపుతున్నారు. కాబట్టి ఈ కేసు బయటికి రాలేదు. పాప విషయంలో మేము ఏదైతే నోటితో చెప్పామో దానికి ఎఫ్ఐఆర్ అయిపోయింది. నా విషయంలో ఎవిడెన్స్ అడుగుతున్నారు. నాకు ఏది జరిగిందో నేను ఢిల్లీ వెళ్ళాక వాళ్ళు నేషనల్ ఉమెన్ కమిషన్కి పంపించారు. అక్కడ నుంచి నేషనల్ ఉమెన్ కమిషన్ నుంచి మీరు వెళ్ళండి, మీరు అట్లా డబ్బులు లేకుండా తిరగొద్దమ్మా, పాప విషయంలో రూపాయి లేకుండా మీరు ఢిల్లీ వచ్చారంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది. 21 days మీరు ఎట్లా ఉన్నారో, మరి ఈ రోజు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతాం మేడం, పిల్లల్ని తీసుకొని. పాప విషయంలో మనీ వస్తుంది కొంత, మీరు వెళ్ళి అది తీసుకోండి, మేము క్రిమినల్ కోర్టుకు పంపిస్తున్నామని చెప్పి క్రిమినల్ కోర్టుకి అట్లానే నేషనల్ ఉమెన్ కమిషన్ నుంచి కూడా మేము లెటర్ పంపిస్తాం, అక్కడికి ఎఫ్ఐఆర్ అవుతుంది వెళ్ళండి అన్నారు. మేము ఇక్కడికి వచ్చాక బాచ్పల్లి ప్లేస్లోనే రాజీవ్ గాంధీ నగర్లో ఇది చేశారన్న తెలిసింది. అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంకా కొన్ని పనుల గురించి మేము బయట తిరుగుతుంటే మాకు డేంజర్గా ఉందని అర్థమే ప్రజావాణికి నేను వెళ్ళాము. మొన్న ట్యూస్డే రోజు వెళ్ళాము. ప్రజావాణిలో షెల్టర్ ఇవ్వమని అడిగాము, పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. ప్రతి కేసుకి ఇప్పుడు పిల్లలే ఎవిడెన్స్. ఎందుకంటే నా జీవితంలో జరుగుతున్న సినిమాలు అవన్నీ చేయడానికి నన్ను తీసుకెళ్తున్నప్పుడు బహుశా వీళ్ళు చూసి ఉండాలి, వీళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు తల్లిగా నాకు చెప్పకుండా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ఎంత కంట్రోల్ చేశారో. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాము, సిడబ్ల్యూసి తరపు నుంచి పిల్లల్ని తీసుకుంటామంటున్నారు. పిల్లలు మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే సిడబ్ల్యూసిలోకి వెళ్ళాక అలా లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు పిల్లల మాట ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు నాతో కంటే పిల్లలతో ఎక్కువ మాట్లాడించి మీరు నిజంగా మాకు సహాయం చేయాలనుకుంటే పిల్లలు ఏం మాట్లాడతారు, అసలు ఏం జరిగింది నా విషయం అన్నది మీరు వాళ్ళ నుండి బయటకు తీసుకోవాలని అనుకుంటున్నాను. నిజంగా మీరు నా గురించి సహాయం చేస్తారు. అసలు కస్టడీలో లేడు, వాడిని బయట అట్లా వదిలేసి కూర్చున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పటి వరకు కేసు మొన్న 19th పెట్టాము, లాస్ట్ మంత్. ఇప్పటి వరకు వాళ్ళు బయటే. నా హస్బెండ్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, తనతో పాటు మా చెల్లి బాబాయ్ కూతురు ఎవరైతే ఉందో ఆమె, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి 20 లక్షలు నెలకి పంచుకునే వాళ్ళంట. ఆ డబ్బు కాకుండా ఆ కోట్ల రూపాయలు గోడలో దాచిపెట్టి నెలకి 20 లక్షలు చొప్పున పంచుకునే వాళ్ళు. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, అమెరికా పంపించారు. కానీ నెల నా భర్త అమ్మాయికి డబ్బు పంపించాలి కొంత. ఎవరికి? మా చెల్లికి. ఆ అమ్మాయికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా ఒక అన్న ఉన్నాడు, వాళ్ళకు కూడా కొంత సొమ్ము.
4,000 ఇంటి రెంట్ కట్టలేక అల్వాల్లో ఉన్న వాళ్ళు. మా బాబాయ్ ఎప్పుడో 90s లో రిటైర్డ్ అయిపోయాడు. అంతటా ఒక్కసారి వాళ్ళ ఫొటోస్ చూడండి, నేను చెప్తాను. సౌమ్య డయానా అని కొట్టండి, సల్కిటి సౌమ్య డయానా ఫేస్బుక్ లో వస్తుంది. రమ్య డయానా సల్కిటి, దివ్య డయానా సల్కిటి అని కొట్టండి. వాళ్ళు బోట్లలో చేస్తున్న షికార్లు, బ్యాంకాక్లు, ఎక్కడెక్కడో తిరగడాలు వేరే కంట్రీస్ లో. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి షికార్లకు వెళ్ళడానికి? ఈ రోజు కరెక్ట్ గా డ్యూటీలు చేస్తున్న కానిస్టేబుల్స్ నేను చూస్తున్నాను ఈ ప్రయాణంలో. ఎర్ర టెండలో రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఒక కూతురికి పెళ్లి చేయడానికి నానా హంగామాలు అవుతున్న నా భర్త చనిపోయాక ఆమె వాళ్ళ కూతురికి చేసిన పెళ్లి స్టోరీలు ఒక్కసారి మీరు చూడండి. అవన్నీ బయటికి లాగానే మీరు లాగగలిగితే. సౌమ్య డయానా పెళ్లి ఎలా చేసింది, సల్కిటి సౌమ్య డయానా పెళ్లి ఎలా జరిగింది, రమ్య డయానా పెళ్లి ఎలా జరిగింది, ఎంత రంగరంగ వైభవంగా, దివ్య డయానా పెళ్లి ఎలా జరిగింది, అంతకు ముందు వాళ్ళ ఫొటోస్ ఏంటి, వాళ్ళ జీవిత చరిత్ర ఏంటి అల్వాల్లో. దాని తర్వాత ఈ 10 సంవత్సరాలు నా భర్తను పట్టుకున్న తర్వాత వాళ్ళ జీవిత చరిత్ర ఎట్లా మార్చబడింది, ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి డబ్బులు ఒక్కసారి మీరు ఆరా తీయండి. నేను అడ్రస్లు ఇస్తాను వాళ్ళే. దివ్య డయానా పెళ్లి జరగడము, వాళ్ళ స్టోరీలు, ఎక్కడెక్కడ దాకా వాళ్ళ రూట్లో పాకినియో, ఎంతెంత వరకు సంపాదించారో. నేను మనిషినండి, నా భర్తను లాక్కొని కాపురాలు చేశారంటే వేరు, క్షమించి వదిలేయచ్చు. కానీ నా జీవితం మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. నేను పోరాడుతున్నాను. మీకు ఎవరికైనా నాకు సహాయం చేయాలని ఉంటే నాకు సహాయం చేయండి. ఆ కేసు విషయంలో వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు. వాళ్ళ ఫొటోస్ కూడా మేము వేస్తాము, మాకు దమ్ముంది. మేము ఎవరికి భయపడం. అంటే నేను పేర్లతో సహా చెప్తున్నాను. ఫేస్బుక్లో మీరు చూడండి, సౌమ్య డయానా సల్కిటి, రమ్య డయానా సల్కిటి, దివ్య డయానా సల్కిటి. ఒకసారి పేర్లు చెప్తున్నాను, ఒకసారి ఫేస్బుక్లో చూడండి, వాళ్ళ ఫొటోస్ తీయండి, వాళ్ళ ఫొటోస్తో సహా ఇవ్వండి. నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఆ ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాను, వాళ్ళు ఎలా చింపిపిచ్చారన్నది. మా బట్టలు ఒక చోట సూట్ కేసులు ఆగిపోయినాయి. ఏసీపీ చెప్పినా కానీ, ఎస్ఆర్ నగర్ ఏసీపీ ఆయన కాల్ చేసి మరీ చెప్పారు బోరబండ సిఐకి, అమ్మాయి సూట్ కేసులు ఎక్కడ బిల్డింగ్ దగ్గర వదిలేసి ఢిల్లీ వెళ్ళి వచ్చారంట, ఆ సూట్ కేసులు ఇప్పించంటే. బట్టలు కూడా ఇవ్వనివ్వకుండా నా భర్త, ఈ అమ్మాయి, ఉంచుకున్న అమ్మాయి అందరు కలిసి ఎంత ప్లాన్గా నన్ను విసిగిస్తున్నారు. ఆ పాస్టర్ కూతురు జోస్న, పానుగంటి జోస్న, రౌడీ షీటర్ల కంటే ఎక్కువగా నా పిల్లల తలలు పగలగొట్టడాలు. మేము ఉన్నామమ్మా, మీకు అసలు ముందు ప్రూఫ్ చూద్దాం. మా పిల్లల్ని తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి హాస్పిటల్స్కి. ఎంతగా మా తలలు పగలగొట్టారో ఒక్కసారి ఎమ్మెల్సీకి మమ్మల్ని పంపించండి. నా బాడీని డ్రగ్స్ ఇచ్చి ఎంతగా పాడు చేశారన్నది బయటకు వస్తుంది. న్యాయం జరగాలని మీరు నా పక్షం నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. సేఫ్ సైడ్లో ఉండేలాగా పిల్లలు, నేను అందరం ఒక ప్లేస్లో ఉండేలాగా చూడండి. ప్రజావాణి నుంచి అదే అడిగాము, నేను నా పిల్లలు ఒక దగ్గర ఉండాలని. మరి వాళ్ళేమో 3 పిల్లల్ని వేరే చోటకు పంపిస్తామంటున్నారు. అది కొంచెం మాకు భయంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నారు జరిగిన విషయాలను బట్టి. రేపు పిల్లలు ఏమైపోతారా అన్న భయం ఒకటి. ఎన్నో కేసులు చూసామండి. ప్రత్యూష గారి కేసు చూసాం మేము చిన్నగా ఉన్న స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. ఆమె విషయం ఇప్పటికీ అడ్రస్ లేదు. అలాంటి తరుణంలో ఇప్పుడు డిపార్ట్మెంట్ దాకా వెళ్ళటం కూడా మాకు భయంగానే ఉంది. ఎందుకంటే మాకు న్యాయం జరిగేది ఉంటే ఎప్పుడో నా భర్త లోపలికి పోవాలి. పెద్ద పెద్ద వ్యక్తులు లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు కదండి. వీళ్ళు ఎంత అండి లోపలేయడానికి? వాళ్ళు చేసిన పని మంచిది కూడా కాదు కదా. ఇంత క్రిమినల్స్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎంతో పెద్ద వ్యక్తులు లోపలికి వెళ్ళొచ్చి జైల్లో ఉండి వచ్చిన రోజులు ఉన్నాయి. మరి వీళ్ళు పాల వ్యాపారం చేసే ఒక వ్యక్తిని లోపల పెట్టట్లేదు అంటే ఎంత డబ్బు అందరి మీద ఇసురుతున్నాడు. ఒక తండ్రి లేని పిల్లలు, ఆడపిల్లలు ఇంతగా రూల్ చేసుకుని ఒక సీఎం కూతురు చేయగలుగుతుందండి ఈ విధంగా? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సీఎం కూతురు చేయరు. ఎందుకంటే ప్రతి తల్లి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో అలా పెంచుకుంటున్నారు. అంటే మా చిన్నమ్మ ఎలా పెంచింది వాళ్ళ పిల్లల్ని అన్నది ఎంత క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే మా విషయంలో రూల్ చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారో, ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరి మా పక్షంగా మీరందరూ ఉండి ఆ జరిగిన విషయాన్ని బయటికి తీయాలని, అలానే మేము నిజంగా మాకు వాళ్ళెవరు మమ్మల్ని పంపించలేదమ్మా, మాకు మేము కానీ మీ దగ్గరికి వచ్చామంటే నా భర్త ఫొటోస్ రిలీజ్ చేయండి. సౌమ్య డయానా ఎవరైతే ఇంత భయంకరాన్ని చేసిందో ఆ అమ్మాయి ఫొటోస్ రిలీజ్ చేయండి బయటికి. వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్న ఎవరైతే ప్రోత్సహించి నా భర్తని ఈ విధంగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చేయించారో పాస్టర్ జార్జ్ అన్న వ్యక్తి, నేను ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలి అంటే మీ బలం ఎవరు, మీరు ఎక్కడికి వెళ్తారన్నది చూసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళే వ్యక్తిని కాదండి, ఒక పాస్టర్స్ దగ్గరికి వెళ్ళేదని. ఆ పాస్టర్స్ని పట్టుకొని వాళ్ళకి నెల 10 లక్షలు పంపించడం. మేము వెళ్ళిన పాస్టర్ ఒకప్పుడు ఆల్టో కార్లో తిరిగాడు ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆయన వైభవం ఎట్లా ఉందో, నెల ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నాయో, లిఫ్టులు వేయించుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఏమంటారు గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా అట్లా పట్టుకోరు, అంత లగ్జరీ అనుభవిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇంత డబ్బు? మరి మీరు బయటికి తీయండి. ఈ కాంగ్రెస్ హయాంలో మరి ఈ విషయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ప్రత్యూష అన్న అమ్మాయి గురించి బయటకు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి మాకు సపోర్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని ప్రత్యూషాని ఎలా బయటికి లాగారో, ఈ భయంకరం నుంచి నన్ను నా 3 పిల్లల్ని బయటికి లాగుతారని మేము ఎదురు చూస్తున్నాము. ఇది రేవంత్ రెడ్డి గారి దాకా తెలియాలని మేము ఇది చేస్తున్నామండి. మరి కాంగ్రెస్ పార్టీ పాలనలో నాకు నా పిల్లలకి న్యాయం జరగాలండి.
దయచేసి నా పిల్లల్ని నన్ను ఈ బాధ నుండి బయటికి తీయండి. ఆ క్రిమినల్స్ అన్న వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.